రజాకర్ సినిమా చాలా బాగుంది భయ్య, నిజంగా అంటే మంచిగా అనిపించింది నాకు. కొన్ని సీన్లు కానీ అరే దేశం గురించి ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఎలా పడ్డారు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి మన దేశం గురించి చాలా బాగా చూపించడం జరిగింది. ఏ సినిమా అయినా కూడా గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ కామన్ థింగ్, ఒక్కొక్కడు ఒక్కొక్క వే ఆఫ్ లో తీసుకుంటాడు. దాంట్లో మనం ఏం నేర్చుకుంటాం అనేది ముఖ్యం. అన్నిటికంటే మాస్టర్ ఏవైనా క్లాసులు చెప్తాడు కానీ క్లాసులు వింటున్న శిష్యుడు మంచి కాన్సెప్ట్ తో విని మంచిగా నేర్చుకుంటే ఇట్లా బాగుంటుంది అన్నట్లు అనిపించింది. అంటే సినిమా అట్లుంది భయ, కొన్ని సీన్స్ కొన్ని వేరే ఉన్నాయి, అర్థం చేసుకుంటే కొంతమంది అపార్థం చేసుకోవచ్చు కూడా, చెరగొచ్చు, ఏమన్నా చెప్పలేం. మళ్ళా అరే సినిమా చూసినా కాబట్టి చెప్తున్నా. ఇంకొకటి, ఒకప్పుడు నిజాం కాలంలో ఎలా కష్టపడ్డారు అని దాని గురించి అయితే మెయిన్గా కాన్సెప్ట్ అయితే మొత్తం సినిమా అయితే వేరే లెవెల్ భయ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఈ సినిమా చూసినప్పుడు మన ఇండియా గురించి కానీ ఒకవేళ ఏమన్నా సమస్యలు ఏమన్నా జరిగినప్పుడు మనం వెంటనే ఎవరన్నా మనం ముంగడు తప్పు చేసామని నిలదీసి అడగాలి. మనం ఇండియన్స్ అరే ఇట్లా తప్పు ఏది ఇట్లా ఉండొద్దు, మనం పోలీసులను పిలిచేంత వరకు వెయిట్ చేయకూడదు. ఎలాంటి తప్పు ఉన్నా కూడా ఎవరైనా కూడా నిలదీసి అడగడానికి మనకి హక్కు ఉందని చెప్పి ఈ సినిమాలో అయితే చాలా మంచి మంచి ఇవి అయితే నేర్చుకున్నా భయ, చాలా బాగుంది సినిమా. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడకు, అది రియల్. ఏడునవా నువ్వు 6th ఉంటావు, నేను 10th క్లాస్ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు. రజాకర్ సినిమా బాగుంది, ఆయన వచ్చి తెలంగాణ ఉద్యమం ఏంది అదేంది అది కాదా? అవు తెలంగాణ వాళ్ళకి లవ్ స్టోరీ లేకుంటదా కాదా? నీకు మనసు లేదా? సినిమా మాత్రం బాగుందనా? మన తెలంగాణ స్లాంగ్ స్టోరీ, మన తెలంగాణ ఉద్యమం ఎట్లా జరుగుతుంది, లవ్ స్టోరీ ఉంటుంది అందులో. ఆయనకు తెలియదంట, అరే తెలంగాణ కాదా బా, ఒక్క నిమిషం అన్నా బ్రో, ఐఎమ్ టెల్లింగ్ దట్ బ్రో. ఈ తెలంగాణలో ఒక్కరికి లవ్ స్టోరీ లేదంటే నాకు చెప్పు. ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉంటుంది అబ్బా, మనసు మీద ఒట్టే చెప్పు. ఎవ్వడైనా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరిని లవ్ స్టోరీ ఉంటుంది పక్క. అవు 10 మందిని ప్రేమించిన బ్రేకప్ అయింది అయినా. నా పేరు పవన్ ఎస్ఎస్పి. సో అంటే మీరు ఇక్కడ రావడం మిమ్మల్ని కొత్తగా చూస్తున్నాను. సో మనం ఎప్పటి నుంచి అందరికీ తెలుసు. సో అది మనం పక్కన పెట్టుకుంటే ఆ సినిమా గురించి చెప్పాలనుకుంటే అటర్ ఫ్లాప్ భయ్య. సో ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, సెకండ్ హాఫ్ దెబ్బేసింది. లాజిక్ లేని స్టోరీ, జనాలను పిచ్చోన్ చేయడమే ఈ మధ్య సినిమాల్లో పని అయిపోతూ ఉంది. ఎటు చూసినా కులాలు మతాలు కుట్టుకు చచ్చిపోతున్నారు జనాలు. ఎటు నుంచి ఎటు తీసుకొచ్చినా కులాల మీద పడుతున్నారు, ఎటు తీసుకొచ్చినా జనాలు వీటి మీద పడుతున్నారు భయ్య. ఈ రోజుల్లో ఎవరు డబ్బు ఎత్తే వాడి వైపు పాజిటివ్ తీసుకున్నారు. ఈ సినిమాల్లో కూడా నెహ్రూ గారిని తీసుకొచ్చారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని తీసుకొచ్చిండ్రు. సినిమా ఏంటంటే ఎవరెవరినో గొప్ప గొప్ప మహానుభావులను తీసుకొచ్చి వాళ్ళ మీద ఏంటంటే ఎర్రపప్పలు చేస్తారు సినిమాలోని. ₹1 కోటి పెట్టి ఒక సినిమా తెస్తే 4 కోట్లు డబ్బులు కలెక్షన్ తెచ్చుకోగా పొలిటికల్ పార్టీల నుంచి ఆల్ పార్టీ నుంచి సినిమాకి వాళ్ళకి నచ్చినట్టు తీసారని చెప్పేసి ఇంకొక 4 కోట్లు అవుతున్నారు భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంది, సెకండ్ హాఫ్ దెబ్బేస్తుంది. దాంతోపాటు ఇంద్రజ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రేమ గారి యాక్టింగ్ బాగుంది. సినిమాలోనే ఇంకా పోతే అనసూయ గారు అసలు ఆవిడ సినిమాలు ఎందుకు తెచ్చినా కూడా నాకు అర్థం కావట్లేదు నిజం చెప్పాలంటే. ఒక ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే రంగస్థలంలో అత్త క్యారెక్టర్గా చేసుకుంది అత్తమ్మ, రంగమ్మ అత్త, సూపర్. అటువంటి క్యారెక్టర్లే సెట్ అవుతుంది. లేదా మొన్న వచ్చిన మంగళం సీను వైఫ్ కింద పుష్పలో ఆ క్యారెక్టర్ సెట్ అవుతుంది. లేదా పక్కింటోడి పెళ్ళం లేచిపోతే ఆ మొగుడికి ఈమె పెళ్ళం కింద అటువంటి క్యారెక్టర్లే సెట్ అవుతాయండి. సినిమాలు తెస్తే ఒక మంచి సినిమాలు తీయాలి తప్ప జనాలను పిచ్చోళ్ళు చేసి ఆ పిచ్చోళ్ళని బిజినెస్ల కింద. ఈ రోజుల్లో తెలుగు చలనచిత్రం ఏమైపోతుందో తెలుసా నీకు మిస్టర్ పవన్? తెలుసా? రాజకీయం, డబ్బు. సినిమా ఈ రోజుల్లో ఎవడు డబ్బు ఎత్తే ఆడి దగ్గర ఫేవర్ అయిపోతుందండి. సో కొన్ని సినిమాలు థియేటర్లో చూడాలి, కొన్ని సినిమాలు ఓటీలో చూడాలి, మరికొన్ని మూవీ రూల్స్లో చూడాలి. ఈ సినిమా మీకు ఎందులో చూడాలో మీకు గాడి క్లారిటీ వచ్చింది. బెటర్ టు వాచ్ ఇన్ మూవీ రూల్స్ అండ్ సేవ్ మనీ, సేవ్ గర్ల్స్, సేవ్ బాయ్స్. థ్యాంక్ యూ. విషయాన్ని మన ముందుకు తీసుకుని వచ్చారు. జరిగిన చరిత్రని నిర్భయంగా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కలిసి ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నారో దాన్ని చాలా నిర్భయంగా తీసుకొచ్చారు. చాలా మంది అంటున్నారు ఇది కమ్యూనిటీస్కి, కమ్యూనల్ డిస్టర్బెన్సెస్కి ముందుకు వస్తుంది సినిమా అని. బట్ ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా ఒక మంచి అటెంప్ట్ తీసుకుని వచ్చారు. ఎందుకంటే మనకి ఇది ముస్లిమ్స్ని ఎక్కడా తక్కువ చేయాల, ఒక కమ్యూనిటీని కించపరుస్తే ఎక్కడా మాట్లాడాల. ఈవెన్ మనం చూసుకుంటే నిజాముల ప్రభుత్వం, రజాకార్లు వాళ్ళకి ఎదురు తిరిగిన ముస్లింలను కూడా
హతమార్చిన ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇది ఎవరిని కించపరుస్తూ తీసిన సినిమా కాదు, ఒక మంచి చరిత్రని చెప్పే సినిమా. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి లీడర్ ఆయన లేకపోతే ఈ రోజున మనకి స్వతంత్రం ఉండేది కాదు, మనం అందరూ ఇలా కలిసి ఐకమత్యంగా ఉండేవాళ్ళం కాదు. మన కోసం ఆయన పడిన కష్టము, ఆయన తీసుకున్న చర్యలు ఎలాంటివి ఉన్నాయి అనేదాన్ని చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం కోసం, అలాగే నిజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో కలపడం కోసం ఆయన తీసుకున్న చర్యల్ని చాలా క్లియర్గా కళ్ళకి కట్టినట్టుగా చూపించడం జరిగింది. సో ఒక మంచి ప్రయత్నంగా అయితే ఇది చెప్పొచ్చు. గతంలో మనం చూసుకుంటే కాశ్మీర్ ఫైల్స్ ఉంది, ఆర్టికల్ 370 రీసెంట్గా వచ్చిన సినిమా కూడా. సో ఇది కూడా అలాంటి కోలోకి చరిత్రని నిర్భయంగా మన ముందు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులు తెలుసుకోవాలి, ఈ కాలం యువత తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజున ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే అది వాళ్ళు పడిన కష్టమే. అప్పుడున్న లీడర్లు కానీ అప్పుడున్న కాలంలో ప్రజలు కానీ పడిన కష్టం వల్ల ఈ రోజున ఇంత స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నాం. సో దానికోసం తీసిన సినిమా కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయండి, సినిమాని చూడండి. అండ్ ఒక మంచి సినిమా, ఒక మంచి కథతోటి చరిత్రను చెప్పడానికి వస్తుంది. ఆ చరిత్రను తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరికో భయం అన్న వాళ్ళ గురించి ఏదైనా చెప్పేశారేమో, లేదా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏమైనా కించపరుస్తున్నారేమో అని భయపడ్డారు. ఎవరికి వ్యతిరేకంగా లేదు ఈ సినిమా. వాళ్ళు టీం ముందు నుంచి చెప్తున్నారు, మేము ఒక కమ్యూనిటీకి, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా సినిమా తీయట్లా, ఒక చరిత్రను చెప్పడానికి సినిమా తీస్తున్నాం. ఆ చరిత్రను మేము నిర్భయంగా చెప్తున్నాం, చూపిస్తామని చెప్పారు. వాళ్ళు అనుకున్నదే తీశారు. 100% ఏదైతే అనుకున్నారో దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. సో ఇందులో ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని కించపరచలేదు. సో ఎవరు కూడా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చరిత్రని చరిత్రగానే చూడండి. ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చి సినిమాను కూడా తక్కువ చేయాలనుకోవట్లా. ఒక మంచి సినిమా, ఒక మంచి చరిత్రను తెలుసుకుంటున్నాము, మన స్వతంత్రానికి సంబంధించిన దాన్ని తెలుసుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఈ సినిమాని చరిత్రలాగా చూడండి, సినిమాగా కాదు.